గుర్తింపు ముట్టడి వినతి పత్రాన్ని ఇవ్వబోయే కార్యక్రమాన్ని మన్నవారిలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రానున్న రోజుల్లో మనకు 23 తారీఖు అర్ధరాత్రి నుండి మరి జేఏసీ ఐకాస పిలుపునిచ్చింది మంచిర్యాల జిల్లా నుండి. ఆ పిలుపు మేరకు మనము వాళ్ళు పిలుపు మేరకు మనందరం ఆటో బంద్ పెట్టుకొని వాళ్ళకు తోడుండి మనమైతే ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఇప్పుడున్న పాలక ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు తీర్చే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఆ రోజు గత ప్రభుత్వాలు మనం నడ్డి మీద అంటే ఈరోజు మన పాలక ప్రభుత్వం మన కడుపు మీద కొట్టింది. కాబట్టి దీన్ని అందరూ ఆటో డ్రైవర్లు గమనించుకొని ఈ అవకాశం మళ్ళీ రాదు. ఒకవేళ ఈ బంద్లో మనం పార్టిసిపేట్ చేయకుంటే మనని ఇంకా అనగదొక్కే కార్యక్రమం జరుగుతుంది తప్ప అది దృష్టిలో పెట్టుకొని 23 తారీఖు అర్ధరాత్రి నుండి ఏదైతే బంద్ కొనసాగుతుందో ఆ బంద్లో అందరూ ఆటో డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాను.